ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి ఈ టైంలో హారబుల్ సౌండ్స్ వస్తున్నాయి? సీత, 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 లే సీత. ఏంటి మామా? నీకు వినిపిస్తున్నాయా? ఏం వినిపించాలి? అదే దయ్యం అరుపులు, నక్కల ఈలలు, గుడ్ల గోబలు, కీచురాళ్ల సౌండ్స్. ఎక్కడ మామా? అదిగో గజ్జల సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఏదో దయ్యం మన గది వైపే వస్తున్నట్టుంది. అవును మామా, అవి దయ్యం శబ్దాలే. దయ్యాలు రావడం కన్నా ముందు వచ్చే శబ్దాలు. అంటే నిజంగానే ఈ గదిలోకి గోస్ట్ వస్తుందా? మనల్ని ఏమైనా చేస్తుందా? దయ్యం అంటే నీకు అంత భయమా మామా? చచ్చేంత భయం. అందుకే చిన్నప్పటి నుంచి నేనెప్పుడు దయ్యం సినిమాలు చూడలేదు, దయ్యం కథలు కూడా వినలేదు. ఏంటి మామా, బాంబులంటే భయపడతావు, దయ్యాలంటే భయపడతావు, కొంచెం కూడా ధైర్యం లేదా నీకు? నీకుందా ధైర్యం? ఆ రోజు రాత్రి గుడిసెలో నువ్వే చూసావుగా, పాము వచ్చినా నేను భయపడలేదు. దయ్యాలంటే కూడా భయం లేదా? దయ్యాలు కూడా చావక ముందు మనుషులే కదా మామా, వాటికెందుకు భయపడాలి? అంటే నువ్వు దయ్యాలను చూసావా? వాటికి నీకు పరిచయం ఉందా? ఉట్టి పరిచయం ఏంటి, దయ్యాలతో ఫ్రెండ్షిప్పే ఉంది. అప్పుడప్పుడు కలుసుకుని మంచి చెడు, స్వర్గం నరకం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగానా? లేకపోతే ఏంటి మామా, కంటికి కనిపించని వాటి గురించి భయపడుతున్నావు? ఆ భయమేదో ఈ పెళ్ళాం మీద ఉన్నా బాగుండేది. నాకు భయంతో టెన్షన్ అవుతుంటే నువ్వు కామెడీ చేస్తున్నావా? ఏం భయపడకు మామా, నో పియరు, ఐఎమ్ ఇయరు. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. బయటికి వెళ్ళి ఏ దయ్యం వచ్చిందో చూసొస్తాను. నువ్వు అటు వెళ్ళిన తర్వాత దయ్యం లోపలికి వస్తే నిండా దుప్పటి కప్పుకో. దుప్పట్లోకి దయ్యం రాదా? కట్టుకున్న పెళ్ళాన్ని నీ దుప్పట్లోకి నేనే ఇంకా రాలేదు, ఆ దయ్యం ఏమొస్తుంది? బూతులు మాట్లాడుకో. బూతులు కాదు మామా, భూతాల గురించి మాట్లాడుతున్నాను. బయటికి వెళ్ళి వాటి సంగతి ఏంటో చూసి వస్తాను, కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.